నల్గొండలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముఖ్యమంత్రి సభ విజయవంతమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో నిర్వహించిన సభలో కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ పనులను 2028 ఆగస్టులోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముఖ్యమంత్రి సభ విజయవంతమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో నిర్వహించిన సభలో కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ పనులను 2028 ఆగస్టులోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గడుపులోపు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీ అందరికీ చెప్తున్నా, 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతాయి. దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లో మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్ల గుంతలు కూడా పుడవలే. పోయిన మా దొరగారు ఇవాళ బాగా ఆలోచించుడు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు. అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్లున్న దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ వేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో ఇలా R&B శాఖ 3,000 కోట్లే నడుస్తున్నాయి పనులు. మన దగ్గర 6,500 కోట్లు మనం ఇచ్చినాం. ఇలా హ్యామ్ పథకం ద్వారా మరొక 13,000 కోట్లు మా డిపార్ట్మెంటు, 7,000 కోట్లు మన సీతక్క డిపార్ట్మెంట్తో, ఇంకా కేంద్రం దగ్గర హైదరాబాద్, విజయవాడ 10,400 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం 6 లేన్గా. అలాగే ఇక్కడి నుంచి కనగల్ నుంచి పక్క నుంచే గుర్రంబూడికి వెళ్ళి 3 కిలోమీటర్ల డిపిఆర్ తయారు చేసినాం. అక్కడికి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే బందర్ వరకు వయా అమరావతి మీదుగా దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ చూస్తే బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మన ఫండ్స్ అన్ని కలిపితే 78,000 కోట్ల రూపాయలతోని రోడ్లు వేస్తున్నాం. ఈ రోడ్లతో ఇది ఒకటే చెప్తున్నాం, ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి. ఒక ఆయన ఉద్యోగం పోతాడు, ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనవి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పగ్గాలు చేపట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజాభవనం 30 మాసాలు దాటిపోయింది మొన్నటికి. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీల్లో పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాలు 2వ రోజే సోనియా గాంధీ పుట్టినరోజే మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సుల కిరాయి లేకుండా దాదాపు 10,000 కోట్ల చిల్లర దాటిపోయింది. అలా ఖర్చు పెట్టి అక్క చెల్లెళ్ళకు ఉచిత బస్సుతో మొదలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు మనం ఎప్పుడో చూసినాం. అప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క ఊర్లో పోతుంటే 5 లక్షలతోని ఇల్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదవారికి ఇల్లు కడితే 5 లక్షలు ఇయ్యరు, కానీ మన రాష్ట్రంలో 5 లక్షలు. ఇంకా ఆయన ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా
ఊరికో 40-50 ఇండ్లు కట్టుకున్నాం. ఒక ఉన్నో టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు బావమరుదులు, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో దిక్కు పేపర్లో రావాలి. టెండర్లు పిలిచినాం, టెండర్లు పిలిచి అది టెండరే ఓపెన్ చేయలే. ఓపెన్ చేయకముందే ఆ పనిలేని నాయకుడు ఏమంటాడంటే ఇందులో స్కామ్ జరిగిందంటాడు. ఏది చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ఇంత మంచి కార్యక్రమం. ఒక్కటే చెప్తున్నా మిస్టర్, ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినావు కదా, నేను ఎప్పుడు ఖండించలే, ఇవాళ చెప్తున్నా టెండర్ లోపలైనాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పోయి రేట్లు చూసుకో. నీ మామ అధికారం ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్ చేయాలి.